యేసయ్య పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. యేసయ్య నామంలో మీ అందరికీ నా వందనాలు. యేసుక్రీస్తు ప్రభు మహాకృపను బట్టి మరొక మంగళవార దినం శ్రీలముగా అనేకుల నిమిత్తం ప్రార్థించడానికి, దేశ క్షేమం కొరకు ప్రార్థించడానికి, నశించిపోయే ఆత్మల పట్ల భారం కలిగి వారి రక్షణార్థం దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవడానికి యేసుక్రీస్తు ప్రభు మనకిచ్చినటువంటి గొప్ప అవకాశం. ఈ దినమున మనం ధ్యానించేటువంటి వాక్యభాగము మత్తయి సువార్త 20వ అధ్యాయము 20వ వచనం నుండి మనం గమనించినట్లయితే, అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను. అందుకామె, నీ రాజ్యమందు ఈయన 2 కుమారులలో ఒకడు నీ కుడివైపున ఒకడును, నీ ఎడమ వైపున ఒకడును కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను. అందుకు యేసు, మీరేమడుగుచున్నారో అది మీకు తెలియదు. నేను త్రాగబో గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడుగగా, వారు త్రాగగలమనిరి. ఆయన, మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు, కానీ నా కుడివైపునను నా ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వశమున లేదు. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడినో వారికే అది దొరుకునని చెప్పెను. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమంటి యేసయ్య, వాక్యభాగం ద్వారా మాతో మాట్లాడండి. వాక్యంలో ఉన్నటువంటి సత్యములను గ్రహించినట్లుగా నీ ఆత్మ సహాయం అనుగ్రహించండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినమున మనం ధ్యానించేటువంటి స్త్రీ జెబెదయి కుమారుల తల్లి. ఆమె భర్త పేరు జెబెదయి, ఆమె యొక్క కుమారులు యాకోబు, యోహాను. ఆమె తన 2 కుమారులను తీసుకొని యేసయ్య దగ్గరికి వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేసుకుంది. ఏంటో మనవి అంటే, నీ రాజ్యమందు ఈయన 2 కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను. యేసయ్య దగ్గరికి వచ్చి ఒక మనవి చేసుకుంటుంది. నా పిల్లలు 2 కూడా నీ ఎడమ వైపున ఒకరు కుడివైపున ఒకరు ఉండాలని ఆశపడింది. యేసయ్య రాజ్యంలో తల్లిదండ్రులకి పిల్లల విషయంలో ఎన్నో ఆశలు ఉంటాయి, ఎన్నో గొప్ప గొప్ప ప్రణాళికలు ఉంటాయి. ఆ విధంగా ఆశపడడంలో తప్పేమీ లేదు. ఎవరి తల్లిదండ్రులు వారి పిల్లల విషయంలో ఆ విధంగానే ఆలోచిస్తారు. స్కూల్లో వారి యొక్క కుమారుడు ఫస్ట్ ర్యాంకు సాధించాలని ఆశపడతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఫస్ట్ ర్యాంక్ రావాలని ఆశపడతారు. ప్రతి విషయంలో మరి తల్లిదండ్రులు వారి వారి పిల్లలు ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని వారు ఆశపడతారు. దానికి కావాల్సినటువంటి మరి ఏర్పాటు తల్లిదండ్రులు చేయాలి. తల్లిదండ్రులు ఆశపడాలి. తల్లిదండ్రులు వారి పిల్లలని ఉన్నతమైన స్థితిలోకి నడిపించడానికి తగు ఏర్పాట్లు చేయాలి. వారు కూడా అటువంటి విలువలు, అటువంటి అభిప్రాయాలు, అటువంటి ఆశయాలు కలిగి వారు జీవించగలుగుతారు. ఆమె యొక్క ఆలోచన ఎంతో ఉన్నతమైంది. యేసుప్రభు ఏమంటున్నాడంటే, అమ్మ, మీరు ఏమడుగుతున్నారో మీకు తెలుసా? మీరు నా గిన్నెలోని నేను త్రాగే గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని యేసయ్య అడిగాడు. మేము త్రాగగలమన్నారు. అయితే నా కుడి ప్రక్కన నా ఎడమ పక్కన కూర్చోబెట్టుకోవడానికి నాకు అధికారం లేదు, అది తండ్రి చేత నిర్ణయించబడాలని ఆ స్త్రీతో యేసుక్రీస్తు ప్రభు అన్నారు. అసలు ఎవరు ఆ స్త్రీ? వారు ఏం చేస్తారు అని అంటే, ఎవరు ఈ యాకోబు, యోహాను అనేది మనం ధ్యానించినట్లయితే, మత్తయి సువార్త 4వ అధ్యాయము 21వ వచనం చూడండి. ఆయన అక్కడి నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి 2 సహోదరులను తన తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొనుచుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోణిను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. యాకోబు, యోహానులను యేసుక్రీస్తు ప్రభు పిలిచారు. దానికంటే ముందుగా 4వ అధ్యాయము 18వ వచనం చూడండి. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రయ్యను 2 సహోదరులు సముద్రములో బసచి వల వేయుట చూచెను. వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులనుగా చేతులని వారితో చెప్పెను.
వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. పేతురు, ఆంద్రేయ గలిలయ సముద్ర తీరంలో వలలు వేయుచుండగా, చేపలు పట్టడానికి వలలు వేస్తుండగా యేసు ప్రభువు వారిని చూచి, నా వెంబడి రండి అని వారిని పిలిచాడు. వారు తమ వలలను అక్కడనే విడిచిపెట్టేసి యేసయ్యను వెంబడించినట్టుగా మనం అక్కడ చూస్తున్నాం. నేను మిమ్ములను మనుషులను పట్టు జాలరులుగా చేస్తానని యేసు ప్రభువు వారితో చెప్పాడు. యేసయ్య వారిని తీసుకొని నడుచుకుంటూ వస్తున్నప్పుడు అక్కడ మరొక ఇద్దరు కనబడ్డారు. వారు యాకోబు, యోహాను. వారి తండ్రి అయినటువంటి జబదయితో కలిసి ఆ సముద్ర తీరమున దోణిలో వారి వలలు బాగు చేసుకుంటుండగా యేసు ప్రభువు వారిని చూచాడు. వారిని చూచి పిలిచినప్పుడు వెంటనే వారు తమ దోణెలను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. యేసయ్య పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. యేసయ్యను వెంబడించారు. వారి వలలను విడిచిపెట్టారు. వారి యొక్క తండ్రిని విడిచిపెట్టి యేసయ్యను వెంబడించారు. యేసు ప్రభు వారిని ఏర్పాటు చేసుకున్నటువంటి విధానం అది. చూడండి, ఇంకా మనం గమనించినట్లయితే మార్కు సువార్త 3వ అధ్యాయము 13వ వచనంలో ఆయన కొండ ఎక్కి తమకిష్టమైన వారిని పిలవగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తమతో కూడా ఉండునట్లు దయ్యములను వెళ్ళగొట్టు అధికారం గల వారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించెను. వారెవరనగా ఆయన పేతురను పేరు పెట్టిన సీమోను, జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను. వీరిద్దరికి ఆయన బోయనెర్గేస్ అని పేరు పెట్టెను. బోయనెర్గేస్ అనగా ఉరుమెడు వారని అర్థం. యేసు ప్రభు ఈ విధంగా శిష్యులను ఆయన ఏర్పాటు చేసుకుంటా ఉన్నాడు. ఆయన కొండ మీద కూర్చొని కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలవగా వారు ఆయన యుద్ధకు వచ్చిరి. యేసయ్య ఎవరినైతే ఏర్పాటు చేసుకుంటున్నాడో వారు ఆయన యుద్ధకు వస్తూ ఉన్నారు. సమస్తాన్ని విడిచిపెట్టి యేసయ్యను వెంబడిస్తూ ఉన్నారు. వారు తమతో కూడా ఉండున్నట్లు దెయ్యములను వెళ్ళగొట్టు అధికారం గల వారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించెను. యేసు ప్రభు ఆయన 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. దారిలో వెళ్తున్నప్పుడు ఆయనకి ఎవరినైతే ఇష్టపడ్డాడో వారిని ఆయన పిలుస్తూ ఉన్నాడు. వారు ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. ఈ విధంగా జబదయి యొక్క 2 కుమారులు యాకోబు, యోహానును యేసు ప్రభు పిలిచాడు. వారు సమస్తాన్ని విడిచిపెట్టి యేసు ప్రభుని వెంబడించారు. వారికి ఆయన బోయనెర్గేస్ అని పేరు పెట్టాడు. బోయనెర్గేస్ అనగా ఉరిమెడి వారని అర్థం. చూసారా? జబదయి కుమారుల యొక్క తల్లి యేసయ్య దగ్గరికి ఎందుకు వచ్చిందంటే వారి యొక్క కుమారులు ఉరిమెడి వారు, తొందరపాటు, ఆతృత, ఏ విషయాన్ని కూడా తట్టుకోలేరు, ఆవేశం. అందుకని యేసయ్య దగ్గరికి ఆమె వచ్చి చెప్తుంది, అయ్యా నా 2 కుమారులను నీ స్వాధీనంలో ఉంచుకో, కుడివైపున ఒకడిని ఎడమవైపున ఒకడిని ఉంచుకో. ఎందుకంటే తల్లిదండ్రులుగా వారి యొక్క పిల్లల యొక్క బలహీనతలు, వారి యొక్క అయోగ్యత, వారి యొక్క లోపములను తల్లిదండ్రులు ఎరిగి ఉంటారు గనక యేసు ప్రభుని బతిమలాడుకోవడానికి, మనవి చేసుకోవడానికి ఆమె వచ్చినట్లుగా మనం ఇక్కడ చూడగలం. వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉందంటే చూడండి, లూకాసు వార్త 9వ అధ్యాయము 49వ వచనం. యోహాను, ఏలినవాడ, ఎవడో ఒకడు నీ పేరిట దెయ్యములను వెళ్ళగొట్టగా మేము చూచితిమి. వాడు మనలను వెంబడించువాడు కాడు గనక వారిని ఆటంకపరచితమని చెప్పాను. అందుకు యేసు, మీరు వారిని ఆటంకపరచకుడి, మీకు విరోధి కాని వారు మీ పక్షంలో ఉన్నవాడే అని ఆయన అతనితో చెప్పాను. చూసారా? వీరి యొక్క తొందరపాటు, వీరి యొక్క కోపము, ఆవేశము ఏ విధంగా ఉందంటే ఎవరో కొంతమంది యేసు నామంలో దెయ్యములను వెళ్ళగొడుతున్నప్పుడు వీరు మనలను యేసయ్యను వెంబడించేవాడు కాదు కదా, వీరే విధంగా యేసునామంలో దెయ్యములను వెళ్ళగొట్టగలరు
అని వారిని ఆటంకపరిచాడు యోహాను. మళ్ళీ ఆ విషయాన్ని యేసయ్య దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు యేసుప్రభు ఏమన్నాడంటే, మీరు వారిని ఆటంకపరచకుడి, మీకు విరోధి కానివాడు మీ పక్షంలో ఉన్నవాడే. యేసు నామాన్నే ఉచ్చరిస్తున్నాడు. ఆయన మనలను వెంబడించకపోయినప్పటికీ అతను మన మిత్రుడు, మన శత్రువు కాదు. అతను మన పక్షమున ఉన్నవాడే కాబట్టి అతన్ని ఆటంకపరచొద్దు అని యేసు ప్రభు యోహానికి చెప్పినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇంకా ముందుకు గమనించినట్లయితే 51వ వచనం నుంచి యేసు ప్రభు పరమునకు కొనిపోబడేటువంటి మరి దినములు ఆసన్నమవుతున్నప్పుడు ఆయన కార్యాలు, ఆయన శిలువ మరణం సమీపించే కొలది ఆయన సువార్త ప్రకటించుచున్నటువంటి దినముల్లో ఆయన ఏం చేశాడంటే, ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనస్సు స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను. యేసయ్య మరి యెరూషలేమునకు వెళ్ళాలని ఆ కార్యక్రమాన్ని సిద్ధపరచాలని, ఆయన బస చేయడానికి ఏర్పాటు చేయాలని తనకంటే ముందుగా మరి దూతలను పంపించాడు. ఎవరంటే యాకోబు, యోహాను. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలనని సమరయలో ఒక గ్రామంలో ప్రవేశించిరు. కానీ ఆయన యెరూషలేమునకు వెళ్ళ అవిముఖుడైనందున వారాయనను చేర్చుకొనలేదు. యేసయ్య యెరూషలేమునకు వెళ్ళాలని ఇష్టపడ్డాడు. అయితే అక్కడ ఉన్నటువంటి వారు యేసయ్యను చేర్చుకోవడానికి ఇష్టపడలేదు. అప్పుడు యాకోబు, యోహాను ఏమన్నారో చూడండి. 9వ అధ్యాయము 54వ వచనం. శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, ప్రభువా, ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించుటకు నీకు ఇష్టమా అని అడిగాను. చూసారా, అధికారం చేతిలో ఉంది. యేసయ్య అధికారం ఇచ్చాడు. దెయ్యపు శక్తులపైన అధికారం ఇచ్చాడు. రోగములపైన అధికారం ఇచ్చాడు. వ్యాధిగ్రస్తులపైన అధికారం ఇచ్చాడు. మరి అనేక విషయాలలో స్వార్థ ప్రకటించడానికి ఆయన అధికారం ఇచ్చాడు. అయితే ఆ అధికారాన్ని ఏ విధంగా దుర్వినియోగపరచుకోవాలని వారు చూస్తున్నారో గమనించండి. ఆకాశం నుండి అగ్ని దిగివచ్చి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించాలా, అది నీకు ఇష్టమేనా అని అడుగుతున్నారు. యేసయ్యను వారు చేర్చుకోలేదని, యేసయ్యకు వారు ఆహ్వానాన్ని పలకట్లేదని మేము వారిని నాశనం చేయాలని యేసయ్యను అడిగినప్పుడు అది చూచి, ప్రభువా, ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా అని అడగగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. అటు తర్వాత వారు మరి యొక్క గ్రామంలోకి వెళ్ళారు. చూసారా, వీరి యొక్క అనుభవం ఏ విధంగా ఉంది, వీరి యొక్క తొందరపాటు ఏ విధంగా ఉంది, వీరి యొక్క దేవుడు వీరికి ఇచ్చినటువంటి అధికారాన్ని ఏ విధంగా ఉపయోగిస్తున్నారో మనం ఇక్కడ గమనించాలి. తొందరపాటు, ఆతృత, మరి అనుకున్నది జరగకపోతే ఆవేశం, ఈ విధమైనటువంటి మనస్తత్వం కలిగిన వారు కనుకనే యేసు ప్రభు వారికి బోయనిర్కేస్ అని పేరు పెట్టాడు. ఊరిమేడు వారు, ఆవేశం ఎక్కువ కాబట్టి తల్లి యేసయ్య దగ్గరికి వచ్చింది. ప్రభువా, వీరిని కుడివైపున ఒకరిని, ఎడమవైపున ఒకరిని ఉంచుకో, వీరిని నీ స్వాధీనంలో ఉంచుకో. తల్లి యొక్క ఆలోచన విధానాలు, వారి యొక్క బలహీనతలను ఎరిగి యేసయ్య దగ్గర మనవి చేసుకోవడానికి వచ్చింది. కానీ యేసు ప్రభు వారిని ఏ విధంగా క్రమపరుస్తూ, ఏ విధంగా సరిచేసుకుంటూ, ఏ విధంగా వారిని గొప్పవారిగా తీర్చిదిద్దుతూ ఆయన ఏ విధంగా మరి సరిచేసుకుంటూ వచ్చాడంటే, మనము గమనించినట్లయితే అక్కడ గద్దించాడు. ఆకాశం నుండి అగ్ని దిగివచ్చి వారిని నాశనం చేయడానికి మేము ఆజ్ఞాపించవచ్చా అన్నప్పుడు యేసుప్రభు వారిని గద్దించాడు, వారిని సరిచేశాడు. అక్కడ వారు మరి ఏ విధంగా మరి ఉండాలో వారికి నేర్పించుకుంటూ వచ్చాడు. జెబెదయి కుమారుల యొక్క తల్లి ఎవరని మనము గమనించినట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయము 55వ వచనంలో మనం చూడగలము. యేసు ప్రభువును వెంబడించినటువంటి స్త్రీలలో మగ్దలేని మరియయు, యాకోబు, యోసే అను వారి తల్లి అయిన మరియయు, జెబెదయి కుమారుల తల్లియు ఉండిరి. అదేవిధంగా
మార్కు సువార్త 15వ అధ్యాయము 40వ వచనంలో చూసినట్లయితే, యేసు ప్రభుని వెంబడించినటువంటి స్త్రీలలో మగ్దలేని మరియయు, చిన్న యాకోబు, యోసే అను వారి తల్లి అయిన మరియయు, సలోమియు ఉండిరి. అక్కడ జబదయి కుమారుల యొక్క తల్లి అని అక్కడ వ్రాయబడి ఉంది. ఇక్కడ సలోమి అని వ్రాయబడి ఉంది. కాబట్టి జబదయి కుమారుల యొక్క తల్లి సలోమి అని మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా వారు మరి యేసయ్యను వెంబడిస్తున్నప్పుడు యాకోబు, యోహానులను దేవుడు పేరు పెట్టి పిలిచి వారిని ఏర్పాటు చేసుకొని కొండ మీద కూర్చొని తనకిష్టమైన వారిని పిలిచిన వారిలో 12 మంది శిష్యులలో యాకోబు, యోహాను ఉన్నారు. ఈ విధంగా మరి గొప్ప కార్యాలు మరి వీరు చేయడానికి యేసుక్రీస్తు ప్రభు వారిని బలపరిచాడు. చూడండి, అపోస్తల కార్యములు 2వ అధ్యాయం మనం చూసినట్లయితే దేవుని శక్తి చేత వీరు నింపబడ్డారు. పరిశుద్ధాత్మ అనుభవాన్ని వారు పొందగలిగారు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము మొదటి నుండి చూడండి. పెంతెకొస్తను పండగ దినము వచ్చినప్పుడు అందరూ ఒకచోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నుండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. యేసయ్య శిష్యులు మరి పెంతెకొస్తను పండగ దినమున వారు కూడుకొని ఉన్నప్పుడు మేడగదిలోకి దేవుని శక్తి అగ్ని నాలుకలుగా విభాగింపబడి వారి మీద వ్రాలినప్పుడు పరిశుద్ధాత్మ శక్తిని వారు పొందుకున్నారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తిని వారు పొందుకున్నారో దేవునిలో బలమైనటువంటి వారుగా నిలబడ్డారు. క్రీస్తు కొరకు హతసాక్షులుగా చేయబడ్డారు. క్రీస్తు కొరకు మరి వాడబడ్డారు. గ్రామంలో సువార్తను ప్రకటించుకుంటూ మరి అనేక రకములైనటువంటి అద్భుత కార్యాలు యేసునామములో వారు చేయగలిగారు. యేసునామములో వారు ప్రజలను దీవించగలిగారు. మరి యేసునామములో వారు సాక్ష్యం ఇవ్వగలిగారు. మరి ఈ విధంగా యాకోబు, యోహానులను దేవుడు దీవించాడని మనము ఆయన సేవా కార్యక్రమాల్లో ఏ విధంగా బలపరిచాడో మనం చూడగలం. యేసయ్య ఆమె మరి జబదయి కుమారుల తల్లితో ఏమన్నాడంటే, మత్తయి సువార్త 20వ అధ్యాయము 22వ వచనం చూడండి. అందుకు యేసు, మీరేం అడుగుచున్నారో అది మీకు తెలియదు. నేను త్రాగబో గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడగగా వారు త్రాగగలమనిరి. చూడండి, యేసుక్రీస్తు ప్రభు గిన్నెలోనిది వారు త్రాగగలిగారు. ఏ విధంగా త్రాగగలిగారంటే, యేసయ్య ఎన్నో శ్రమలు అనుభవించి శిలువ మరణం పొంది ఆయన పరమునకు కొనిపోబడిన తర్వాత పరిశుద్ధాత్మ శక్తి ఆయన శిష్యుల మీద వ్రాలినప్పుడు ఆయన నమ్మిన వారి మీద పరిశుద్ధాత్మ శక్తి కుమ్మరించబడ్డప్పుడు బలపరచబడ్డారు. చూడండి, అపోస్తల కార్యములు 12వ అధ్యాయము మొదటి నుండి చూసినట్లయితే, రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధపెట్టుటకు బలత్కారంగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపించెను. సంఘంలో శ్రమలు జరుగుతున్నాయి. బలత్కారంగా హింసిస్తున్నారు. యేసయ్యను అంగీకరించిన వారిని, యేసయ్య సువార్త ప్రకటిస్తున్నటువంటి వారిని హింసిస్తున్నారు, బాధ పెడుతున్నారు. యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపించాడు రాజైన హేరోదు. చూసారా, ఆయన గిన్నెలోనిది త్రాగగలిగారు. మేము త్రాగగలమన్నారు వారు. యేసయ్య శ్రమలలో పాల్గొన్నారు. యేసయ్య రాజ్య సువార్తను విస్తరింపజేయడానికి వారు ప్రయాసపడుతున్నప్పుడు యేసయ్య కొరకు శ్రమలు అనుభవించారు. అదేవిధంగా మనం గమనించినట్లయితే యాకోబు ఏ విధంగా ఖడ్గంతో చంపబడ్డాడో మరి యోహాను కూడా దేవుని పనిలో బలమైనటువంటి సాధనంగా వాడబడ్డాడు. దేవుని కార్యాలలో బలమైనటువంటి మరి సేవా కార్యక్రమాలను ఆయన చేయగలిగాడు.
యోహాను దేవునికి ఇష్టమైనటువంటి వాడు. యేసు ప్రేమించినటువంటి శిష్యులలో యేసు ప్రేమించినటువంటి శిష్యులలో యోహాను ప్రథముడు. యేసయ్య రొమ్మున ఆనుకున్నటువంటి శిష్యుడు. యేసయ్య ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా యేసయ్య ఈ యాకోబు, యోహాను, పేతురును తీసుకొని వెళ్ళేవాడు. గెత్సేమనే తోటకు వెళ్ళినప్పుడు యాకోబు, యోహాను పేతురుని తీసుకొని వెళ్ళి అక్కడ మెలకువగా ఉండి ప్రార్థన చేయమని వారికి చెప్పాడు. మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని వారిని హెచ్చరించాడు. యేసయ్య ఆయన ఎదుట ఉన్న గిన్నెను చూసి ఆయన దుఃఖపడుతూ దేవుడిని ప్రార్థిస్తున్నాడు. ప్రభువా, నీకు ఇష్టమైతే ఈ గిన్నెను తొలగించు అని ఆయన వేదనలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు దూతలు వచ్చి యేసయ్యను బలపరిచారు. ఈ విధంగా నూతనమైన అనుభవాలను, యేసయ్య యొక్క అనుభవాలను వీరు చూడగలిగారు, కళ్ళారా చూడగలిగారు. యాకోబు, యోహాను, పేతురు. అదేవిధంగా యేసు ప్రభు మరి కొండ మీదకి ఎక్కి ఆయన రూపాంతర అనుభవం పొందినటువంటి సమయంలో కూడా పేతురు, యాకోబు, యోహానులను తీసుకొని వెళ్ళారు. అక్కడ మరి మోషే, ఏలియాలు పరము నుండి దిగి వచ్చి రూపాంతర అనుభవంలో యేసయ్యతో సంభాషించుచున్నట్లుగా వారు కళ్ళారా చూడగలిగారు. ఈ విధంగా మరి ఉన్నతమైనటువంటి అనుభవాలను వారు పొందుకోగలిగారు. యాకోబు, యోహానుల యొక్క తల్లి, ఆమె కూడా యేసయ్యను వెంబడించినటువంటి స్త్రీ. ఆ విధంగా ఆ స్త్రీ వారి యొక్క పిల్లలను పెంచగలిగింది, గొప్పవారినిగా చేయగలిగింది. యేసయ్య మార్గాలలో మరి వారిని నడిపించగలిగింది, గొప్పవారిగా చేసింది. ఆమె యొక్క ఆశను తండ్రి చూశాడు, యేసయ్య చూశాడు. గొప్పవారుగా, శిష్యులలో ఉన్నతమైన వారుగా దేవుడు నిలబెట్టుకున్నాడు. యోహాను చూడండి, ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాను 1వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే, యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించు ప్రత్యక్షత ఈ సంగతులు త్వరలో సంభవింపనయున్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. చూసారా, అంచె దినముల్లో సంభవించబోయేటువంటి సంఘటనలను దేవుడు అతనికి చూపించాడు. నీవు విన్న వాటిని, చూసిన దర్శనములను నీవు వ్రాసిపెట్టు. అంత గొప్ప అనుభవాన్ని చూడండి. అదే 9వ వచనంలో, 1వ అధ్యాయము 9వ వచనంలో, మీ సహోదరులను యేసును బట్టి కలుగు శ్రమలలోనూ రాజ్యములోనూ సహనములోనూ పాలివాడునైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తం, యేసును గూర్చిన సాక్ష్యం నిమిత్తం పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. దేవుని వాక్యం నిమిత్తం, యేసును గూర్చిన సాక్ష్యం నిమిత్తం. చూసారా, దేవుడు ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నాడు. గొప్ప గొప్ప అనుభవాలు దేవుడు అనుగ్రహించాడు. జరగబోయేటువంటి సంగతులు ఏ విధంగా సిద్ధపడాలి, ఆయన రాజ్యం కొరకు ఏ విధంగా సిద్ధపడాలి, పరలోక రాజ్యం గురించి వివరించాడు. గొప్ప కార్యాలను మరి ఆయన చూడగలిగాడు. చూసిన వాటన్నిటినీ, చూసిన ప్రత్యక్షతలన్నీ కూడా ప్రకటన గ్రంథంలో జరగబోయేటువంటి సంఘటనలన్నిటినీ కూడా అక్కడ వ్రాసి ఉంచాడు. చూసారా, ఎంత గొప్ప అనుభవాన్ని మరి దేవుడు వారికి అనుగ్రహించాడంటే, యోహానును కూడా చంపాలని అనేక ప్రయత్నాలు చేశారు. మండుచున్న కాగుతున్నటువంటి నూనెలో అతన్ని పడవేసినా కానీ చనిపోలేదు. ఎందుకంటే మరి జరగబోయే సంగతులు, జరగబోయే ప్రత్యక్షతలను మరి దేవుడు ఆయనకు చూపించాలని మరి ఆయనను ప్రాణాలతో బ్రతికించి ఆ విధంగా కాపాడినప్పుడు ఈయనని ఏ విధంగా కూడా మరి చంపలేమని పద్మాసు ద్వీపంలో ఆయనను పెట్టినప్పుడు యేసుక్రీస్తు ప్రత్యక్షతలను ఆయన చూడగలిగాడు. ఆయన మనకి ఈ దినమున ప్రకటన గ్రంథంలో వ్రాయబడిన సంగతులన్నీ మనము చదవగలుగుతున్నాము, తెలుసుకోగలుగుతున్నామంటే యోహాను ద్వారా దేవుడు మరి బయలుపరిచినటువంటి సంఘటనలు. అదేవిధంగా యోహాను సువార్త, 1వ యోహాను, 2వ యోహాను, 3వ యోహాను, ఇవన్నీ కూడా మరి యోహాను శిష్యుడి ద్వారా అవన్నీ కూడా వ్రాయబడి ఉన్నాయి. ఈ విధంగా మరి యాకోబు, యోహాను
బలమైనటువంటి సేవ యేసయ్య కొరకు చేయగలిగారు. అయితే యేసుక్రీస్తు ప్రభు శిష్యులు మరి ఏ విధంగా సమస్తాన్ని విడిచిపెట్టి మరి నీ కోసం వచ్చాం కదా ప్రభువా. పేతురు అడుగుతున్నాడు చూడండి, మత్తయి సువార్త 19వ అధ్యాయము 27వ వచనంలో ఏమని మాట్లాడుతున్నాడంటే యేసయ్యతో, యేసు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనక మాకేమి దొరుకునని ఆయనను అడగగా యేసయ్య దగ్గరికి వచ్చారు. యేసయ్య పిలిచినప్పుడు యేసు ప్రభుని వారు వెంబడించారు కదా. సమస్తాన్ని విడిచిపెట్టి, వారి వృత్తిని విడిచిపెట్టి, వారి కుటుంబాన్ని విడిచిపెట్టి, వారి తల్లిదండ్రులను విడిచిపెట్టి యేసయ్య దగ్గరికి వచ్చారు కదా. వారు యేసయ్యని అడుగుతున్నారు, ప్రభువా సమస్తాన్ని విడిచిపెట్టి నేను వెంబడిస్తున్నాం కదా, మరి ఈ విడిచిపెట్టడం వల్ల మాకేం దొరుకునని ఆయన అడగగా యేసు వారితో ఇట్లా, నేను పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇజ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చెదరు. యేసయ్య పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. చూసారా, పరలోకమందు 12 సింహాసనముల మీద వీరు ఆసీనులై 12 గోత్రముల వారికి తీర్పు తీరుస్తారు. ఎంత గొప్ప ఆధిక్యతను మరి పరలోక రాజ్యంలో ఆయన శిష్యులకు యేసయ్య అనుగ్రహించాడో చూడండి. జబదయి కుమారుల యొక్క తల్లి ఏమని అడిగింది, నీ రాజ్యంలో నా కుమారులిద్దరూ కూడా కుడివైపున ఒకరు, ఎడమవైపున ఒకరు కూర్చోడానికి స్థానం దయచేయి ప్రభువా. చూడండి, 12 సింహాసనములు పరలోక రాజ్యంలో వేయబడ్డాయి. 12 మంది శిష్యులు వాటి మీద ఆసీనులై ఉంటారు. 12 గోత్రముల వారికి వారు తీర్పు తీరుస్తారని అక్కడ రాయబడింది. అంత మాత్రమే కాదు, ఇంకా గొప్ప కార్యాలు, గొప్ప మేలులు వారు పొందుకోగలుగుతారని అక్కడ చెప్పబడింది. చూడండి, 19వ అధ్యాయము మత్తయి సువార్త 19వ అధ్యాయము 29వ వచనం చూడండి. నా నామం నిమిత్తము అన్నదమ్ములను, అక్క చెల్లెళ్ళను, తల్లిదండ్రులను, మరి పిల్లలను, భూములను, ఇండ్లను విడిచిపెట్టిన ప్రతివాడు 100 రెట్లు పొందును. ఇదేగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. ఎంత గొప్ప ఆధిక్యతను వారికి అనుగ్రహిస్తున్నాడో చూడండి. ఈ లోకంలో మిమ్మల్ని ద్వేషించి, మిమ్మల్ని తృణీకరించి, మిమ్మల్ని కాదని అన్నటువంటి వారు మీ తల్లిదండ్రులైనా, అక్కచెల్లెలైనా, అన్నదమ్ములైనా, ఒకవేళ నా నామం నిమిత్తం, నా పని నిమిత్తం భూములైన, ఆస్తులైన, ఐశ్వర్యాలైన విడిచిపెట్టి వచ్చినటువంటి వారికి అంతకంటే గొప్ప వాటిని నేను వారికి అనుగ్రహిస్తా. అంతేకాదు, ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకుంటారు. నిత్య జీవమును స్వతంత్రించుకుంటారని అక్కడ యేసయ్య మరి వారితో చెప్తున్నారు. చూడండి, నా నామం నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెల్లెలనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడు 100 రెట్లు పొందుకుంటాడు. యేసయ్య పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. యేసయ్య నిమిత్తం ఏది విడిచిపెట్టినా, యేసయ్య నిమిత్తం ఎన్ని శ్రమలు అనుభవించినా, యేసయ్య నిమిత్తము మరి ఎటువంటి నిందలనైనా, ఎటువంటి అవమానాలైనా మరి నిర్లక్ష్యం చేసినప్పుడు యేసయ్య గొప్ప మరి నిత్య జీవమును ఆయన అనుగ్రహించి మరి గొప్ప ఆధిక్యతను అనుగ్రహిస్తానని యేసు ప్రభు అక్కడ ఆయన శిష్యులకు ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఈ విధంగా మరి జబదయి కుమారుల యొక్క తల్లి యేసయ్యని అడిగినప్పుడు మరి గొప్ప కార్యాలను ఆమె మరి పరలోకమందు వారి 2 కుమారులు మరి సింహాసనముల మీద ఆసీనులై ఉండుట ఆమె కన్నులారా చూడగలుగుతుంది. యేసు ప్రభు ఇంకా ఏమన్నాడంటే, నేను త్రాగేది మీరు త్రాగగలరా అన్నప్పుడు త్రాగగలమనిరి. అనేక శ్రమలు అనుభవించారు యాకోబు, యోహాను, అనేక నిందలు అనుభవించారు. యేసయ్య కొరకు హతసాక్షులైపోయారు. మరి కత్తి చేత పొడవబడ్డాడు యాకోబు. ఈ విధంగా ఆయన గిన్నెలోనిది త్రాగగలిగారు. కానీ ఇంకా యేసయ్య ఏమంటున్నాడంటే, మీరు త్రాగగలరు, కానీ నా కుడివైపునను నా ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వశంలో లేదు. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడేనో
వారికి అది దొరుకునని చెప్పాను. మరి అక్కడ ఎవరు కూర్చుంటారో, ఆయన కుడివైపున ఎవరు కూర్చున్నారో, ఎడమ వైపున ఎవరు కూర్చున్నారో, ఆమె పరలోకంలోకి వెళ్ళాక, మనము వెళ్ళాక మనం చూడగలుగుతాం. ఆమె యొక్క ఆశ, ఆమె యొక్క ఆలోచనలు మరి వారి యొక్క పిల్లల విషయంలో ఎంతో ఉన్నతమైనటువంటి రీతిలో ఉన్నవి కనుక మన పిల్లలు కూడా యేసయ్య రాజ్యము కొరకు ప్రయాసపడి అనేక ఆత్మలను దేవుని తట్టు త్రిప్పినట్లయితే మరి మనం కూడా ఆయన రాజ్యంలో గొప్పవారిగా ఉంటాం. అటువంటి గొప్ప కృపాప్రభని యేసుక్రీస్తు ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆమేన్.